హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మాత్రం క్యాబేజీ ఎగ్ ఫ్రై చేద్దాం. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోండి. అంటే 2 ఎగ్స్కు మనము ఫ్రై చేసుకునే అంతగా ఆయిల్ పోసుకోండి. దీనికోసం ముందుగా టమాటా, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, క్యాబేజీ, కరివేపాకు, ఒక 2 ఎగ్స్ తీసుకోండి. చూసారు కదండి, ఆయిల్ అనేది కాస్తంత హీట్ కాగానే 2 ఎగ్స్ కొట్టి దీంట్లో వేసుకొని ఫ్రై లాగా చేసుకోండి. అంటే ఎగ్ బుర్జీ లాగా చేసుకోండి. చాలా బాగుంటుంది. అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనము కర్రీ చేసుకొని రైస్లో వేసుకొని తింటే ఎగ్ రైస్ తిన్నట్టు ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతోపాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ అండి, మీరు చేసే చిన్న లైక్, కామెంట్ నాకు ఎంతో యూజ్ అవుతుందండి. చూసారు కదా, ఇలా మొత్తం ఎగ్ అనేది ఫ్రై అయిపోయిన తర్వాత తీసి వేరొక బౌల్లో వేసుకోండి. అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, దీంతోపాటు అంటే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత, అంటే నేను కొంచెం పండు మిరపకాయలు వేసాను కదండి. మీరు కనుక పచ్చి వేస్తే ఇప్పుడు అంటే ఆనియన్స్తో పాటే ఇప్పుడే వేసేయండి. లేకుంటే కొద్దిగా మగ్గిన తర్వాత ఇలా పండు మిరపకాయలు కూడా వేసుకోండి. చూసారు కదా, ఇలా ఒకసారి మొత్తంగా మిక్స్ చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేసుకోండి. ఎప్పుడు అంటే ఏదైనా కర్రీ స్పెషల్గా చేసుకుందామన్నా ఫ్రెష్ అల్లం వేసుకోండి అండి. స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగొస్తుంది. కొద్దిగా కరివేపాకు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోండి. చూసారు కదండి, ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లో సరిపడా పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తంగా మిక్స్ చేసుకోండి. చాలా బాగుంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది కర్రీ. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న క్యాబేజీ కూడా దీంట్లో వేసుకోండి. అంటే కొంతమందికి చాలా సన్నంగా కట్ చేసుకోవడం ఇష్టం. ఓన్లీ క్యాబేజీ మాత్రం చేసేటప్పుడు మాత్రమే అలా చేసుకోండి. ఎగ్ వేస్తే మాత్రం నేను చూపించిన విధంగానే కట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మొత్తం కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోండి. అంటే క్యాబేజ్ అనేది కొంచెంగా అంటే ఆయిల్లో కుక్ అవడానికి. ఇక్కడ నేను మాత్రం వాటర్ యూజ్ చేయట్లేదండి. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని సరిపడా కారం వేసుకోండి. అంటే మనం పండు మిర్చి వేసాం కాబట్టి దానికి సరిపడా కారం వేసుకోండి. అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదండి, ఫ్రై చేసేటప్పుడు మాత్రం కొద్దిగా సాల్ట్ అనేది తక్కువగా వేసుకోండి. ఎందుకంటే మనము కర్రీలో ఎలాగో అడ్జస్ట్ అవుతాం, కానీ అంటే ఫ్రై కదండి, తినాలనిపించదు, అంటే చేదుగా వస్తుంది. కాబట్టి దీంట్లోనే ఒక టమాటా కూడా దీంట్లో కట్ చేసి వేసుకోండి. ఇలా కలుపుకొని మొత్తంగా మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి. చూసారు కదండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత చూసారు కదా ఎలా కుక్ అయిపోయిందో టమాటా ఉన్న క్యాబేజీ. చాలా ఈజీ అండి చేసుకోవడం. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్ బుర్జీ మొత్తం దీంట్లో వేసుకోండి. అంటే నేను ఎగ్ బుర్జీలో మాత్రం సాల్ట్ వాడలేదు, అలాగే పెప్పర్ వాడలేదు, అంటే కారం కూడా వాడలేదు. మీరు చూస్తూ ఉంటారు కదా, అంటే మళ్ళీ చెప్తున్నాను. దీంట్లో కొద్దిగా గరం మసాలా వేసుకోండి, ఇంకొద్దిగా ధనియా పౌడర్, నేను 2 కలిపి వేసాను. ఇలా ఎగ్ వేసాక కూడా మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాలు దింపుకొని వేడి వేడి రైస్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి.